నా కుమారుడా, నా జ్ఞానోపదేశాన్ని ఆలకించు, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది, వ్యభిచారిణి పెదవులు తేనె ఒలికిస్తాయి. దాని నోటి మాటలు మెత్తగా ఉంటాయి, నునుపుగా మృదువుగా ఉంటాయి. ఆమె వ్యభిచారిణి, అన్యురాలు, వేశ్య. ఇశ్రాయేలు జాతిలో వేశ్యలు ఉండడానికి వీల్లేదు. రాను రాను ప్రజలు ధర్మశాస్త్రము నుండి తొలగిపోయి వారిలో కొందరు వేశ్యలయ్యారు. వేశ్యలు దేవునికి భయపడరు. వారెవరైనా వారిని అన్యులుగానే పరిగణించడం జరిగింది. 4వ వచనం, ఆమె మూలంగా కలిగే ఫలము ముసిని పండంత చేదు, అంటే అది విషాముష్టి పండు. అది 2 అంచులు గల కత్తి అంత పదునైనది. ఆమె కత్తి, ఆ కత్తికి 2 వైపుల పదును. దాని నడతలు మరణమునకు దిగడానికి దారితీస్తాయి. ఆమె పాదాలు మృత్యువుకు దారితీస్తాయి. ఆమె అడుగులు పాతాళానికి చక్కగా చేరతాయి. వ్యభిచారిణి జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దాని కాళ్ళు దానికి తెలియకుండానే అటూ ఇటూ తిరుగుతాయి.